తెలియజేస్తూ ఈరోజు టోటల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల కమ్యూనిటీ మొత్తం కూడా బ్లాక్ డేగా పాటిస్తుంది. అండ్ ఆల్సో ఏపీలో కూడా. ఎందుకంటే భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో ఆ రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాల భిన్నంగా పోయిన సంవత్సరం ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో ఇది మా జాతి గొంతులు కోసింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. భారత రాజ్యాంగాన్ని వాడి యొక్క మౌలిక సూత్రాలను ఏముంది ఎట్లా పాటించాలనేటువంటి దాన్ని తీసివేసి ఇష్టానుసారంగా ఈ యొక్క సబ్ క్లాసిఫికేషన్ ఉపవర్గీకరణ అనేటువంటి దాన్ని కూడా ఈ రాష్ట్రంలో తీసుకురావడం అనేటువంటి జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అనుగుణంగా ఇక్కడ చేసినటువంటి వన్ మ్యాన్ కమిషన్ ఏదైతే ఉందో కొండను దోవి ఎలకను పెట్టినట్టు ఏదైతే క్రైటీరియా ఉందో పూర్తిగా మిగతా కులాలు బాగా వెనుకబడిపోయాయని చెప్పేసి మొత్తుకున్నటువంటి సందర్భం చెప్పినటువంటి సందర్భంలో మరి వన్ మ్యాన్ కమిషన్ ఏం చెప్పిందండి? ఇక్కడ ఉన్నటువంటి మాల జాతికి ఉన్నటువంటి ఉద్యోగాలు ఎన్నని చెప్పింది? 36,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింది. అదే మా సోదరుడు మాదిగ కులస్తులకు వారి అనుబంధాలకు ఉన్నటువంటి ఎన్ని ఉద్యోగాలు అని చెప్పింది? 46,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింది. మరి ఏ జస్టిస్ ప్రకారం, ఏ శాస్త్రీయమైనటువంటి పద్ధతి ప్రకారం ఈ ఉపవర్గీకరణ తీసుకొచ్చిరండి? వన్ మ్యాన్ కమిషన్ అనేటువంటిది ఏమైనా బ్రహ్మ పదార్థమా? హౌస్ లో చర్చించాల్సినటువంటి అవసరం లేదా? గతంలో ఉన్నటువంటి వన్ మ్యాన్ కమిషన్లు హౌస్ లో తీసుకొచ్చి చర్చకు పెట్టి చర్చించినటువంటి దాఖలాలు ఉన్నాయి కదా. ప్రజాస్వామ్యంలో ఏ బిల్లు పాస్ కావాలన్నా లేదా ఏ జీవో పాస్ కావాలన్నా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి కదా. ప్రజాస్వామ్యంలో మరి తక్కువ ఎక్కువ మెజారిటీ బై మైనారిటీ అనేది ఉంటుంది కదా, దాని ప్రకారం జరగాలి కదా. హౌస్ లో ఎందుకు చర్చించలేదని నేను అడుగుతున్నా. గౌరవ ఎమ్మెల్యే గారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు వన్ మ్యాన్ కమిషన్ రిపోర్టును హౌస్ లో టేబుల్ చేయమని చెప్పి అడిగారు. టేబుల్ చేశారా? చర్చకు తీసుకొచ్చారా? నేను అడుగుతున్నా. చర్చకు తీసుకురాలేదు. పోనీ మీరు తీసుకున్నటువంటి డాటా, ఎంపెరికల్ డాటా, అది న్యాయసమ్మతంగా ఉందా? దానికి ఒక శాస్త్రీయమైనటువంటి నిబద్ధత ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. ఏ రకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి నిబద్ధత లేదు. ఏ రకమైనటువంటి మీరు తీసుకున్నటువంటి ఈ డాటాకి ఏ రకమైనటువంటి కుల పద్ధతి ఉందో కూడా తెలియదు. దాన్ని తీసుకొచ్చి ఇలా సబ్ క్లాసిఫికేషన్ ఉపవర్గీకరణ అనేటువంటి తీసుకొచ్చి పోనీ ఉపవర్గీకరణ తీసుకొచ్చింది. ఉపవర్గీకరణ ద్వారా మీరు తీసుకొచ్చినటువంటి రోస్టర్ విధానం ఏదైతే ఉందో అది శాస్త్రీయ పద్ధతి ఉందా అని చెప్పి నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నా. ఏ బేసిస్ మీద ఉపాధి ఉద్యోగ రంగాల్లో వెనుకబడిపోయారని చెప్పేసి మీరైతే ఏదైతే నిబద్ధత తీసుకున్నారో దాని ప్రకారంగా మరి 3 గ్రూపులుగా చేసినటువంటి దళిత జాతిని ఫస్ట్ గ్రూపులో 15 కులాల నుంచి వాళ్ళు అత్యంత వెనుకబడిపోయారని, రెండవ గ్రూప్లో 18 కులాల నుంచి మాదిగ అనుబంధ కులాలను వాళ్ళు ఓ మోతాదులో వెనుకబడిపోయారని, ఇక మాల జాతిలో 26 కులాల నుంచి అంటే ఎక్కువ కులాలు ఇందులో పొందుపరిచి వీళ్ళు చాలా అడ్వాన్స్డ్ అని చెప్పి మీరు చెప్తున్నటువంటి క్రమంలో దాన్నే కనుక నిజంగా అదే క్రైటీరియా అయితే మరి ఆ క్రైటీరియా ప్రకారము రోస్టర్ లిస్ట్లో మీరు మొదటి స్థానము ఓసీ కేటగిరీకి అప్పచెప్పి రెండవ స్థానము మీరు విభజించినటువంటి గ్రూప్ 2ను రెండవ స్థానంలో పెట్టారు, రెండవ ప్లేస్లో పెట్టారు. వాస్తవంగా రెండవ ప్లేస్లో ఎవరు పెట్టాలి? అత్యంత వెనుకబడినటువంటి 15 కులాలు ఉన్నటువంటి మొదటి గ్రూపును కదా చేర్చవలసింది. మరి రెండో గ్రూపును ఎందుకు తీసుకొచ్చి పెట్టినని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా అత్యంత వెనుకబడినటువంటి మొదటి గ్రూపును ఏ ప్లేస్లో ఉంచిన రోస్టర్లో
7వ ప్లేస్లో ఉంచింది. 7వ ప్లేస్లో కాదు కదా ఉంచాల్సింది, అది 2వ గ్రూప్ ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. 7వ ప్లేస్ ఉంచిన తర్వాత మళ్ళా రోస్టర్లో 16వ ప్లేస్ను మళ్ళీ ఎవరికి ఇచ్చినావు? గ్రూప్ 2కే ఇచ్చినావు. గ్రూప్ 2కి ఎట్లా ఇస్తావు? 2వ ప్లేస్ను గ్రూప్ 2కి ఇచ్చినావు, 7వ ప్లేస్ను గ్రూప్ 1కి ఇచ్చినావు, 16వ ప్లేస్ను మళ్ళీ అగైన్ మళ్ళీ 2వ గ్రూప్కి ఎట్లా ఇస్తారండి? 3వ గ్రూప్ అయినటువంటి మాల అనుబంధ కులాలకు కదా ఇవ్వవలసింది. ఇంత అశాస్త్రీయమైనటువంటి ఒక హేతుబద్ధత లేనటువంటి రోస్టర్ విధానాన్ని తయారు చేసి మమ్మల్ని తీసుకెళ్లి రోస్టర్లో 22వ ప్లేస్లో ఉంచారు. ఈ 22 ప్లేస్ల కంటే మిగతా అన్ని ఓసీ కేటగిరీ, బీసీ కేటగిరీ, ఈబీఎస్, వికలాంగులు, ఎకనామికల్ అన్ని పోయిన తర్వాత 22వ ప్లేస్లో మరి మాల అనుబంధ కులాలను చేర్చడం అంటే ఇది తడిబట్టతో గొంతు కోయడం అనేటువంటిది. 2 ఉద్యోగాలు ఉన్నా కూడా ఒక ఉద్యోగం గ్రూప్ 2కి వెళ్ళిపోతుంది. పోనీ ఒక 8 ఉద్యోగాలు ఉంటే గ్రూప్ 1 కోటి గ్రూప్ 2కి వెళ్ళిపోతుంది. 16 ఉద్యోగాలు ఉంటే గ్రూప్ 2కు 2 వెళ్ళిపోతాయి, గ్రూప్ 1కు 1 వెళ్ళిపోతుంది. 21 ఉద్యోగాలు ఉన్నా కూడా గ్రూప్ 3కి రాదండి. మరి ఈ రకమైనటువంటి రోస్టర్ విధానం శాస్త్రీయబద్ధమేనా అని చెప్పి నేను అడుగుతున్నా. మరి దీన్ని తయారు చేసినటువంటి ప్రభుత్వం ఏ నియమ నిబంధనలకు అనుగుణంగా ఏ పద్ధతిని అనుసరించి తయారు చేసింది ఒకసారి పునరాలోచించుకోవాలని. అదేవిధంగా మరి ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఈరోజు నీట్ నోటిఫికేషన్ కానీ కాలేజ్ నోటిఫికేషన్లు కానీ 14వ తారీఖు 4వ నెల 2025 సంవత్సరానికంటే ముందు ఆ తేదీ కంటే ముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మరి ఉప వర్గీకరణ ప్రకారంగా మరి రిజర్వేషన్లు ఇవ్వకూడదు, ఆ రకమైనటువంటి నియామకాలు కానీ లేకపోతే సీట్లు కానీ భర్తీ చేయకూడదు, ఉమ్మడి రిజర్వేషన్ ప్రకారంగానే భర్తీ చేయాలనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని పాటించాలని చెప్పి మళ్ళీ ఒకసారి నేను డిమాండ్ చేస్తున్నాను. అందుకు అనుగుణంగా హైకోర్టు మరి 28వ తారీఖు 7వ నెల 2025 సంవత్సరంలో మరి దానికి అనుగుణంగా మాకు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని అన్ని యూనివర్సిటీలు కాలేజీలలో దీన్ని పాటిస్తూ మరి నియామకాలు కానీ తర్వాత సీట్ల భర్తీ కూడా జరపాలని చెప్పి నిజంగా డిమాండ్ చేస్తూ రోస్టర్ విధానం ఏదైతే ఉందో వెంటనే దాన్ని సరిచేసి ఇమ్మీడియట్ గా కొత్త రోస్టర్ ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై మాల.